హాయ్ అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో గణపతినైతే మేము కొనలేదండి. మా బావ వాళ్ళ క్యాంప్ ఆఫీస్‌లో పంచారంట. ఒక గణపతినైతే ఇంటికి తీసుకొచ్చారు. నేనైతే మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని దేవుడికి కావాల్సిన పూజా సామాన్లన్నీ ఒక దగ్గర అయితే పెట్టేశాను. మా బావ అయితే లేచి రెడీ అయ్యి దేవుడికైతే అలంకరణ మొత్తం అయితే చేస్తున్నారు. నేను దేవుడికి కావాల్సిన ప్రసాదాలైతే పప్పుండలు, పులిహోర అయితే తయారు చేసేసాను. పిల్లలు కూడా లేచారు. వాళ్ళను కూడా రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాము. మా బావ నేను అయితే చాలా బాగా పూజ అయితే చేసుకున్నాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ సంవత్సరం అయితే. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చేసుకుంటానో లేదో అనుకున్నాను. కానీ మా బావకు కూడా డ్యూటీ రెస్ట్ వచ్చింది. పిల్లలు కూడా ఏమనకుండా సైలెంట్గా మా దగ్గర అయితే కూర్చొని మా బావ అయితే కథ పూజ అంతా చేశారు. మా పిల్లలు కూడా చాలా బాగా కథ వినుకుంటూ పక్కనైతే కూర్చున్నారు. పూజ అయితే మా ఇంట్లో చేసుకున్నాక మా బావ వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో కూడా వినాయకుడిని అయితే పెట్టారట. వాళ్ళైతే రమ్మని ఫోన్ చేశారు. అక్కడ కూడా వెళ్ళి దేవుడికైతే మొక్కుకొని పిల్లలతో మొక్కించి కొంతసేపు అయితే అక్కడ కూర్చొని మా బావ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ అంతా చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. మీరు ఎలా వినాయక చవితి జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. వెళ్ళే ముందు మన వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.